ప్రతి బియ్యపు గింజపై రామ్ అనే అక్షరాలను రాస్తూ రామునిపై ఉన్న తన భక్తిని చాటుకున్నాడు ఓ భక్తుడు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరము విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో తన వంతు ఉడత భక్తిగా బియ్యపు గింజలతో రామ మందిరాన్ని గీసి తన కళని రాముడికి నివేదించాలనుకున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగల్పేటకు చెందిన రాజేంద్ర అనే కళాకారుడు వృత్తిరీత్యా ముంబైలో నివాసం ఉంటున్నాడు. అయితే రాజేంద్ర భక్తితో తన కళని రాముడికి నివేదించాలనుకున్నారు. ఈ క్రమంలో బియ్యం గింజలతో రామాలయ ఆకృతి రూపొందించారు. మామూలుగా అయితే ఇది చెప్పుకోదగ్గ విషయం కాకపోవచ్చు, కానీ ప్రతి గింజపై రామ్ అనే అక్షరాలను రాశారు. బియ్యం గింజ ఉండేది చిన్న పరిణామంలో, దానిపై ఇలా రాయడం అంటే అంత సులభమేం కాదు. అది కూడా తెలుగు, హిందీ, ఆంగ్ల భాషల్లో రాసేశారు. ఇలా రాసిన వాటికి కొద్దిగా రంగులు జత చేసి రామాలయం ఉడతను అప్యాయంగా నిమురుతున్న శ్రీరాముడి చిత్రపటాలను రూపొందించారు. జనవరి 9న తన ప్రయత్నం మొదలుపెట్టిన ఆయన 9 రోజుల్లో అంటే జనవరి 17 కల్లా పూర్తి స్థాయిలో దీన్ని సిద్ధం చేశారు. ఈ చిత్రపటం నిర్వాహకుల వద్దకు చేరుతోంది. తనలోని నైపుణ్యం, చిత్రలేఖనం, సూక్ష్మ కళ ప్రత్యేకత ప్రపంచానికి చాటాలని, ఔత్సాహికులకు స్ఫూర్తిగా నిలవాలని ఈ ప్రయత్నం చేసినట్లు కళాకారుడు రాజ్ న్యూస్తో చెప్పారు. ఈ మధ్య కాలంలోనే నేను మినీ భగవద్గీత 8mm x 15mm 701 శ్లోకాలతో 4 బుక్కులు వరల్డ్ రికార్డ్ కైవసం చేసుకోవడంతో నా సతీమణి సుజాత అయోధ్యలో శ్రీరాముల వారి ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది కదా 22 జనవరి రోజున నీ వంతు ఉడతాభక్తిగా శ్రీరాముల వారికి నీ హార్ట్ సమర్పించుకోవచ్చు కదా అనడంతో నేను వెంటనే 9 జనవరి రోజున నుండి శ్రీరాముల వారి ఆలయ మరియు శ్రీరాముల వారి ఉడతా భక్తి యొక్క ఇమేజ్ని తీసుకొని బియ్యపు గింజలతో రాముల వారి పెయింటింగ్ని పూర్తి చేసిన తర్వాత అందులో బియ్యపు గింజలపై రామనామము తెలుగు, హిందీ మరియు ఇంగ్లీష్లో రాసి 9 రోజులలో పూర్తి చేసినాను. ఈ పెయింటింగ్ శ్రీరాముల వారికి నా చిన్న ఉడతా భక్తిగా సమర్పించుకుంటూ ఈ పెయింటింగ్ని అయోధ్య శ్రీరాముల చెంతకు చేరాలని కోరుకుంటున్నాను.